ఈ దిన వాక్య ధ్యానాంశం, నీ సంతోషాన్ని ఇతరులు చూడగలుగుతున్నారా? క్రీస్తును అంగీకరించి రక్షించబడిన సహోదరి సహోదరుడా, ఓ ప్రశ్న. నీవు మందిరానికి వస్తున్నప్పుడు తండ్రి అయిన దేవుణ్ణి ఆరాధించడానికి, క్రీస్తును పూజించడానికి వస్తున్నప్పుడు ఏ విధంగా వస్తున్నావు? ఉత్సాహగానము చేయుచు ఆయన సన్నిధికి రండి, కీర్తనలు 100 అనే దేవుని వాక్య ప్రకారం ఆనందంతో సంతోషంతో గంతులు వేయచ్చు మందిరానికి వస్తున్నామా? లేక హృదయంలో కోపాన్ని, ద్వేషాన్ని, పాపాన్ని, చింతను పెట్టుకుని ఏడుపు ముఖంతో, జిడ్డు ముఖంతో లేదా ముచ్చు ముఖంతో వస్తున్నావా? తాటికాయ చూడడానికి చక్కగా ఉంటుంది, కానీ అది ఎండిపోతే ముడుచుకుపోయి చూడడానికి వికారంగా ఉంటుంది. దానిని ముచ్చు అంటారు. ఈ రోజుల్లో చాలామంది దేవుని సన్నిధికి సంతోషంతో, చిరునవ్వుతో రావడానికి బదులుగా ఏడుపు ముఖంతో, ముచ్చు ముఖంతో వచ్చేవారుగా ఉన్నారు. సాధారణంగా ఏడుపు ముఖాలు లేదా ముచ్చు ముఖాలు ఎవరు కలిగి ఉంటారు? ఎవరి హృదయంలో అయితే పాపం ఉంటుందో, చిరాకు, పగ, ద్వేషం, మత్సరం, అసూయ ఉంటుందో వారి ముఖంలో అందం ఉండదు. ఉక్రోషంతో, కోపంతో అందవికారంగా ఎర్రగా ఉంటుంది. ఆనాడు షేబా దేశపు రాణి సొలొమోను చుట్టూ ఉన్నటువంటి సేవకులను, ప్రజలను చూసినప్పుడు వారి ముఖంలో ఆనందాన్ని వారి భాగ్యవంతులుగా చూసింది. 1 రాజులు 10:45. మనం దేవుని సన్నిధికి వస్తున్నప్పుడు, మనం దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు మనల్ని చూసిన వాళ్ళు ఆ మాట చెప్పగలిగితే ఎంత బాగుంటుంది. అన్ని జనులు మనల్ని చూచి ఎంత సంతోషంగా, ఆనందంగా ఎలా ఉండగలుగుతూ ఉన్నారు? వీరి సంతోషానికి కారణమేమిటి? బహుశా వీరు నమ్ముచున్న దేవుని వలన ఇది సాధ్యమేమో అని వారు మనలో ఉన్న సంతోషాన్ని చూచి దేవుణ్ణి మహిమపరిచితే మనము నిజముగా ధన్యులము. ఇంకొక విషయం గమనించండి, సొలొమోను చుట్టూ ఉన్నవారు ఎంతో సంతోషంగా ఉన్నారు. క్రీస్తు బిడ్డవైన నీ సమక్షంలో ఉన్నవారు, నీ చుట్టూ ఉన్నవారు సంతోషంగా, ఆనందంగా ఉండగలుగుతూ ఉన్నారా? చాలా సందర్భాలలో మందిరములో, శుభకార్యాలలో, ఆఫీసులో, ఉద్యోగం చేసే చోట ఫలానా వ్యక్తి వస్తున్నాడని తెలిస్తే చాలు, అందరూ నెమ్మదిగా పక్కకి వెళ్ళిపోతారు. కారణం ఏమిటి అని అడిగితే వారిచ్చే సమాధానం, అతను వట్టి వదరబోతు, ఆయన నోరు సరైనది కాదండి, ఆయన వచ్చాడంటే ఎవరో ఒకరిని తన మాటలతో బాధ పెట్టకుండా, గాయపరచకుండా మాత్రం వెళ్ళడు. ఆయన నోరు తెరిస్తే చాలు ఎవరో ఒకరు బాధపడవలసిందని చెప్పారు. మన వలన ఆ విధంగా ఏ ఒక్కరూ గాయపడకూడదు. ఒకవేళ నువ్వు అధికారివి లేదా టీమ్ లీడర్ లేదా 10 మంది పైన పని చేయించే వాడిగా ఉన్నట్లయితే, నీ అధికారం కింద పనిచేసేవారు సంతోషంగా పని చేయగలగాలి. నీ మాటల చేత, నీ చేతల చేత వారు గాయపడే విధంగా, భయపడే విధంగా, లోపల కృంగిపోయే విధంగా నీ ప్రవర్తన ఉండకూడదు. మందిరములో, ఆఫీసులోనే కాదు, మనం ఎక్కడైతే నివసిస్తున్నామో ఆ అపార్ట్మెంట్లో, ఆ వీధిలో, ఆ ప్రాంతంలో మన చుట్టూ ఉన్నవారు మన వలన సంతోషాన్ని, నెమ్మదిని కోల్పోవడానికి వీలు లేదు. మన వలన ఏ ఒక్కరూ నొచ్చుకోకూడదు, గాయపరచకూడదు. ఆనాడు పౌలును, సీలయు చెరసాలలో బంధించబడినప్పుడు వారు కృంగిపోలేదు, ఏడవలేదు. ఈ సంకెళ్ళ చేత మా చేతులను, మా కాళ్లను బంధించగలిగారు, కానీ క్రీస్తు మాకు అనుగ్రహించిన సంతోషాన్ని, మా హృదయంలో క్రీస్తు పట్ల ఉన్న ప్రేమను మాత్రం బంధించలేరని చెబుతూ సంతోషంతో కీర్తనలు పాడుతూ దేవుని స్తుతిస్తూ ఆ జైలును ఒక మందిరంగా మార్చేశారు. అపోస్తలుల కార్యం 16:25. వారి ఆత్మీయత, సంతోషము చెరసాలలో ఉన్న కరుడు కట్టిన ఖైదీలను సహితము మార్చేసింది. ఎంత గొప్ప ఆత్మీయత! మన చుట్టూ ఉన్నవారు మనలని, మన మాట తీరును, మన ప్రవర్తనను, మనం మందిరానికి వెళుతున్న విధానాన్ని, మన కుటుంబాన్ని చూసినప్పుడు వారు మన హృదయములో దేవుడు పెట్టిన సంతోషాన్ని, దేవుని ఎడల మన ప్రేమను గ్రహించగలిగే విధంగా మనం ఉంటే ఎంత బాగుంటుంది. ఇప్పటి నుంచి నన్ను చూసిన వారు సంతోషించే విధంగా, దేవుణ్ణి మహిమపరిచే విధంగా ఉంటానని ఒక గొప్ప తీర్మానం తీసుకుంటావా? మనుషులు మీ సత్క్రియను చూచి పరలోకమందున మీ తండ్రిని మహిమపరచినట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. మత్తయి సువార్త 5:16. దేవుడి కొద్ది వాక్యం దేవుడు దీవించునుగాక. ఆమేన్.